ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖ ఒక కీలకమైనటువంటి అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వపు సాయంతో ఈసీబీసీ ఏదైతే ఎఫిషియంట్ బిల్డింగ్‌కి సంబంధించి ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్‌కి సంబంధించి అంటే ఏదైతే ఇప్పుడు విద్యుత్తుకి సంబంధించిన దాంట్లో పనిచేసేటటువంటి సిబ్బందిలో సామర్థ్యపు పెంపు కోసం అని చెప్పేసి ఏపీ ఈపీడీసీఎల్ 14 కోట్ల రూపాయల ఖర్చుతో డిస్కమ్స్ స్టాఫ్‌కి ట్రైనింగ్ ఇచ్చేటటువంటిది. టోటల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 11 జిల్లాల వాళ్ళకి అక్కడ శిక్షణ ఇస్తారు. ఏదైతే 50 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్స్‌తో పవర్ కూడా అక్కడ ఆటోమేటిక్ జనరేటెడ్ సిస్టమ్ తీసుకొచ్చారు. స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ అందులో ఏర్పాటు చేసి సాధారణ ప్రభుత్వపు భవనాలు, ప్రభుత్వపు వసతి గృహాలంటే చాలా దరిద్రంగా ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని సిస్టమేటిక్‌గా తీసుకొచ్చారు. ట్రిపుల్ లేయర్ వాల్స్ పెట్టారు. ఎనర్జీ సేవింగ్ సిస్టమ్స్ తీసుకొచ్చారు. ఒక చక్కటి ఆలోచనని ముందుకు తీసుకొచ్చారు.